మేం చదువుతాం. వద్దు, అదేం అవసరం లేదు. నేను కొంచెం ఆగండి. చారుదత్తుడు ఆమ్రపాలి కళ్ళలోకి చూడగానే అతనికి తన యావత్ ప్రపంచము విశాలమైన ఆ కళ్ళలోనే కనిపించింది. ప్రేమ కోసం తప్పించే రెండు మనస్సులు వెన్నెట్లో స్నానమాడాయి. వారి మనస్సుల్లో అభియోగాలున్నాయి. ఈ రోజు కాదు, ఎన్నో రోజులుగా. కానీ ఆ క్షణంలో ఆ అలకంతా కరిగిపోయింది. ఒకే భవనంలో ఉంటున్న వారిద్దరూ ఇప్పటికీ అపరిచితులే. కానీ ఈ మధుర క్షణాన వారి మధ్య ఒక అపురూపమైన బంధం ఏర్పడింది. చారుదత్తుడు ఆమ్రపాలిని సమీపించి చెప్పాడు, ఈ రోజు మన మధ్యనున్న తెరలన్నీ తొలగించాలనుంది ప్రియా అని. అప్పుడు అతను కంపిస్తున్న ఆమ్రపాలి పెదాలపై సున్నితంగా తన పెదాలను ఏంటి ఇలా ఉంది ఈ పుస్తకం? చదవద్దని నేను మీకు చెప్పాను కదా. అయినా ఈ చారుదత్తుడు అసలేం మనిషి అతను? దీన్ని ప్రేమ కథ అంటారు. ఇక వాళ్ళిద్దరూ ప్రేమికులు అలాగే ఉంటారు. వాళ్ళొట్టి మూర్ఖుల్లా ఉన్నారు. ఇద్దరు అర్ధరాత్రి వేళ బయటికి ఎందుకు వెళ్ళినట్టు? శత్రువులు ఎవరైనా దాడి చేస్తేనో? డాలు ఖడ్గాలు కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మీకు అర్థం కావాలండి. మీరు మానసికంగా ఎందుకు ఎదగలేదో మాకిప్పుడు బాగా అర్థమైంది. ఇలాంటి పుస్తకాలు చదివితే మీరు మానసికంగా ఎదగలేరు. అలాగా? అయితే ఎలాంటి పుస్తకాలు చదవాలంట? తప్పకుండా చెప్తాం కదా. మీరు ధర్మం గురించి, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. మన ధర్మం ఆడంబరాల్లోనే చిక్కుకుపోయింది. ఈ విషయమై మహర్షి సంపూర్ణానంద శాస్త్రి గారు ఏమన్నారంటే, ఒకవేళ మనం మీరు మమ్మల్ని లేపలేదెందుకు? మీరే ఏం పర్వాలేదు, మీరు పడుకోండి, వెళ్ళి పడుకోండి. నొప్పిగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ సపర్యలన్నీ ఆమీర్కోట్ రాజుగా చేస్తున్నారా లేక నా భర్తగానా?
ముందు కొంచెం కోలుకోండి. ఆ తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలుస్తుంది. ఆమీర్కోట్ రాజుగా చేస్తుంటే నన్ను ఇలా తాకే అధికారం వారికి లేదు. నన్ను ముట్టుకునే అధికారం ఒక్క నా భర్తకే ఉంది. మేమేదో మీకు సాయపడాలనుకున్నామంతే. రాజులు ఎంతైనా రాజులేగా. ఈ రోజు సాయపడతారు, మరుసటి రోజు కిందకి తోసేస్తారు. ఆ తర్వాత నా మీద నిందలు వేస్తారు. నేనేదో కావాలని నన్ను ముట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాను. కానీ ఎంతైనా ఆమీర్కోట్ రాజు గారు నేనొక పతితను అనుకుంటున్నారు కదా. మీకు విన్నవించుకుంటున్నాను, ఆమీర్కోట్ రాజు గారు తక్షణం నా గది నుంచి బయటికి వెళ్ళండి. లేకపోతే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కొంచెం ఆగండి. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమే ఇక్కడి నుంచి వెళ్తాం. ఆగండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీకు తెలీదేమో, మీ భార్య నేనండి నేను. అందుకే సేవలు చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. రాణగారు, నా మనసుకి శాంతిని ప్రసాదించండి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మా రాణిగారిని రక్షించడం, సపర్యలు చేయడం మా బాధ్యత అవుతుంది. మేము ఆ బాధ్యతని విస్మరించలేం. గాలి గాంధర్వమవుతున్నదో. రాణగారు రాత్రంతా నా కోసం పాపం గది బయటే కూర్చుండిపోయారా? శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం. రాణి గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది రాణి గారు? ఇప్పుడు కొంచెం బానే ఉంది.
అదే కదా కావాల్సింది. ఏంటి? అదే అంటారు కదా, కాలమే అన్ని గాయాలకి మందు అని. మరో మాట అంటారు, ప్రేమ కాలం కంటే మంచి మందు అని. నిన్న రాత్రింతా రాణాగారు మిమ్మల్ని చూసుకున్నారు. సమయం ప్రకారం మందులిస్తూ కూర్చున్నారు. ఆయన రాత్రంతా నిద్రపోలేదు. రాణిగారిని నేను చూసుకుంటాను, మీరు నిద్రపోండి అని నేను చెప్పాను. కానీ వారు మీ గురించి బెంగపడుతున్నారు. కాసేపటి క్రితమే నిద్రపోయారు. లేపమంటారా? వద్దు. నేను చెప్పేదేంటంటే, నాకు తెలుసు లేవగానే ఆయనకి ఏం తీసుకునే అలవాటు ఉందో. రాణా గారు లేవగానే బ్లాక్ కాఫీ తీసుకుంటారు. ముందది కలుపుతాను, తర్వాత వారిని లేపుతాను. ఈరోజు నేను కాఫీ కలుపుతాను. కాఫీ. కాఫీ. మౌంట్ అబూలో ఉన్న మహల్ని అమ్మక తప్పదు. కానీ ప్రభు, కిరీటానికి ఒక హుందాతనం ఉంది. కానీ తల వంచాల్సి వస్తే ఆ హుందాతనం ఉండదు. ఈ ఆమీర్కోట్ రాజ్యం ఈ విధంగా అప్పులపాలై ఉన్నంత వరకు మాకు తలవంపుగానే ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా మౌంట్ అబూలోని రంగ్మహల్ని అమ్మకానికి పెట్టండి. ఈ దీపావళిలోగా మాకున్న రుణాలన్నీ తీరిపోవాలి. మేము ఈ రుణభారం నుంచి విముక్తులం కావాలనుకుంటున్నాం. అలాగే ప్రభు. ప్రణామాలు రాణి గారు. రాణి గాయత్రి, ఈ స్థితిలో మీరు పనులు ఎందుకు చేస్తున్నారు? మేం చెప్పాం కదా మీకు విశ్రాంతి అవసరమని. నాకు అవసరం లేదు. ఈ పనులు చేయడానికి నౌకర్లు ఉన్నారు. మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే భార్యగా ఇది నా ధర్మం. భర్తగా మీ ధర్మం మీరు పాటించడం లేదు, కానీ భార్యగా నన్నైనా నా ధర్మం పాటించనివ్వండి. అయినా మీకు తెలుసుగా, అది పాటించడానికి నాకు సమయం ఏం మిగల్లేదుగా. దీపావళి వరకే ఉంది సమయం. మీరు నాకు సపర్యలు చేశారు. రాత్రంతా మెలకుగా ఉన్నారు. ఇది పై నటనేగా. నిజానికి మీరు వీలైనంత త్వరగా ఈ మహల్ నుంచి పంపించాలనుకుంటున్నారు. ఇది నిజమైనా కూడా నేను మాత్రం నా ధర్మాన్ని పాటిస్తూనే ఉంటాను. ఒకటి గుర్తుంచుకోండి, ఈ రుణం కేవలం మీకే కాదు, ఆ భారం నాది కూడా. దాన్ని తీర్చడంలో నేను మీకు సహాయపడతాను. ఆ పని చేయడానికి నేను దేనికి వెనకాడను. మీకు మేము చివరిసారిగా చెప్తున్నాం, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. లేకపోతే ఏం చేస్తారు? మహల్ నుంచి నన్ను గెంటేస్తారా, లేదా అడవుల్లో వదిలేస్తారా? మీ కాఫీ మీరే కలుపుకోవాలనుకుంటున్నారు కదా, కలుపుకోండి. ఎందుకంటే మీరు రాజుగారు కదా, మీరేం కోరుకుంటే అదే చేస్తారు. కానీ నేను మీ భార్యని. భార్య ఏ పని చేసినా ఆలోచించి చేస్తుంది. ఇక నా ప్రయత్నాన్ని ఎవ్వరూ ఆపలేరు. సాధ్యమైనంత త్వరగా మౌంట్ అబూలోని రంగ్మహల్ని అమ్మకానికి పెట్టండి.
ఈ దీపావళిలోగా మాకున్న రుణాలన్నీ తీరిపోవాలి. అదేంటి, కొంచెం జాగ్రత్తగా శుభ్రం చెయ్యి. దీపావళి పండుగ వచ్చేస్తుంది. మనం బాగా పనిచేస్తే బక్షీసులు బాగా దొరుకుతాయి. ఏదిలా ఇవ్వండి నాకు, మీరు వెళ్ళండి. రాణి గాయత్రి, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను చేయదలుచుకుంది ఏదో చేస్తాను. మీరింతకీ ఏం చేయాలనుకుంటున్నారు? రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. విముక్తి చేస్తున్నాను నా భర్తని నా నుంచి, రుణాల నుంచి. రుణం తీర్చుకోవడం కోసం డబ్బు ఆదా చేస్తున్నాను. దీపావళికి మహలంతా నేనే శుభ్రం చేస్తాను. నౌకర్లకి డబ్బు ఇవ్వాలి కదా, ఆ డబ్బు నేను ఆదా చేస్తాను. రాణి గాయత్రి, ఏమిటి మీరు అంటున్నది? మీరు అసలే ఇంత బలహీనంగా ఉన్నారు, పైగా ఇదంతా. ఆ తాడిటివ్వండి. నన్ను ముట్టుకోద్దని చెప్పానా? నేను చేయదలుచుకుంది ఏదో నన్ను తాడు చేయనివ్వండి. వదలండి రాణి గాయత్రి, వదలమని చెప్తున్నాగా. రాణి గాయత్రి, రాణి గాయత్రి, ఎవరక్కడ? ఈ తాడు పట్టుకో. రాణి గాయత్రి, కళ్ళు తెరవండి. Come on, wake up. రాణి గాయత్రి, రాణి గాయత్రి లేవండి. ఎవరక్కడ? డాక్టర్ని పిలవండి. రాణగారు, నేను ముందే చెప్పాను కదా, రాణిగారి పరిస్థితి ఏమీ బాగోలేదు. శారీరకంగానో మానసికంగానో ఎటువంటి బాధ కలిగినా వీరికి ప్రమాదమే. ఇప్పుడదే జరిగింది. నన్ను క్షమించండి ప్రభు, నేను వీరిని కాపాడలేను. రాణాగారు, వైద్యుడు ఓడిపోయినప్పుడు దేవుడు ఆసరా ఇస్తాడు. దగ్గరలో దర్గా ఒకటుంది, మస్తాన్ బాబా గారిది. ఎవరైనా నిరాశల వలయంలో చిక్కుకుంటే అప్పుడు వారి దర్బారుకి, అదే వారి దర్గాకి గనక వెళ్తే ఆ క్షేత్రంలో స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనలు తప్పక ఫలిస్తాయంటారు. మీకు తెలుసు కదా మేము ఇలాంటి వాటన్నిటిని నమ్మమని. మీ రాణి గాయత్రీదేవి నమ్ముతారు కదా. మీ నమ్మకం మాట ఎలా ఉన్నా వారికి నమ్మకం ఉంది కనుక మీరు వెళ్ళవచ్చు కదా. ఇది భగవత్కార్యం రాణాగారు. అక్కడ రాజు రౌతు అందరూ సమానులే. మీరు కూడా ఆమీర్ కోట్ రాజుగా కాదు, సామాన్య వ్యక్తిలా వెళ్ళాలి రాణాగారు. వారి సమక్షంలో మీ చేతులు చాచి అర్థించాలి. వస్తాను రాణాగారు.